18వ తారీఖు అంటే చాలు. నేను చెప్పకపోయినా నా డేటు గుర్తు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి అమ్మ ఆగస్టు 18వ తారీఖు మీరు చెప్పకపోయి మాకు తెలుసులే అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను ఒకే మాట అన్నాను, నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయనే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుదురుగా. హల్లెలూయా. మన శక్తి చేత బలం చేత కాక దేవుని ఆత్మ చేత మాత్రమే ఇది జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకాను కూడా పొదుపుగానే మనం ఉన్నాము. కానీ పరిశుద్ధుడు అంటున్నాడు కదా, నేనున్నాను భయపడవద్దు అని చదివిస్తున్నాడు. హల్లెలూయా. అనేకమైన వారిని లేపగలవాడిని అని ఆయన చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఆయన నమ్మటం ప్రారంభిస్తే ఆశ్చర్యమైన కార్యాలు, ఓకకన్న కార్యాలు దేవుడు మన జీవితంలో చేసడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ జక్కయ్య కూడా దేవుని వైపు చూశాడు. జక్కయ్య ఏం చేశాడండి? దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆ లోక సువార్తలో ఒక మాట మనం చూసుకుందాం. జక్కయ్య గురించి అందరికీ కూడా తెలుసు. మనకి పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. మరి జక్కయ్య ఆ లోక సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి ఒక మాట మనం చదువుకుందాము. ఎలాంటి వాడంట? ధనవంతుడు అనే పేరు కలిగిన జక్కయ్య అనే ఒకడు ఉండేవాడు. దేవుని స్తోత్రం. అంటే ధనము ఉంది, చాలా బలము ఉంది, మాట ఉంది, ఆస్తి ఉంది, బాగా మాటగారై ఉండి కూడా దేవునిని వెతుకడానికి పరిగెత్తాడు. దేవుని స్తోత్రం. మనకేమీ లేకపోయినా దేవుని దగ్గరికి రావు. అసలు మనకేమీ లేకపోయినా దేవుని అంగీకరించు. ఈ లోకముల పొగడ్తల కోసం పరిగెత్తమే కానీ 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయము. దేవుని స్తోత్రం. ఎస్ఐ అంటున్నాడు, నీకేది అవసరమో నాకు తెలుసు, నీవు నా ఎదుట మోకరిల్లు, ఆశ్చర్యమైన కార్యములు నేను చేయగలవాడిని అన్నాడు. దేవుని స్తోత్రం. మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. దేవుని ఎదుట విశ్వాసం ఉంటే దేవుడి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుదురుగాక. మనం పరిగెడుతుంటాము, ఈ లోకసరంగా ఆ తిరుగురాలతో ఉంటాము. అదే సమయాన్ని దేవుడికి నువ్వు కేటాయించితే నీ యందు ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు జరిగించుదురు.